విడాకులు ఇచ్చేస్తే ఇక ఆ భార్గవ్ టెన్షనే ఉండదనుకున్నాను. కానీ మళ్ళీ సూర్య వెంటబడి పెద్ద తలకాయ నొప్పిలో తయారైపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా మీద పగతో ఆ రాజేంద్ర కావాలనే విడాకులకు అంగీకరించడం లేదు. ప్రియ జీవితం, భార్గవి జీవితం, ఇద్దరి జీవితాలు అన్యాయం అవ్వకుండా ఉండాలంటే భార్గవికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నువ్వు చెప్పినట్లే సూర్యకు విడాకులివ్వు. నేను ఎలాంటి అభ్యంతరమూ చెప్పను. కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానంటేనే. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఒక్కటే, అక్కని కలవాలి. అక్క బావ సంతోషంగా ఉండడం నేను చూడాలి. ఆ తర్వాతే నా జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. అంతవరకు ఈ పెళ్లి ప్రస్తావన్ని నా దగ్గర తీసుకురావద్దు బాబాయ్. తీసుకోండి. థ్యాంక్స్ గాయత్రి. నన్ను నమ్మి నీ ఆస్తి మొత్తం నా చేతుల్లో పెడుతున్నావు. ఇంకా మన మధ్య మీది నాది అన్న తేడాలేంటండి? అంతా మనదే. మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ చేయించండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. హలో సార్, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు సుందరం. ఇప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ తెలిసింది. ఆ రాజేంద్ర రేపు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయబోతున్నాడు. పెద్ద అమెరికన్ కంపెనీతో ఒప్పందం సార్. అదే గనక ఓకే అయితే మీకెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతాడు. ఈ సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడు. సరే, ఆ విషయం నేను చూసుకుంటానులే. ఇప్పటికే రాజేంద్రని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. ఇక నెంబర్ 1 అయితే కనీసం అతని కన్నెత్తి కూడా చూడలేరు. నో, వాడు నెంబర్ 1 కావడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి కోలుకోలేనంతగా దెబ్బ కొట్టాలి. బిజినెస్ పరంగా ఏమీ చేయలేవు. ఇంకేం చెయ్యాలి? అమ్మా ప్రియా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పట్టరామ్మా. తెస్తున్నాను బావగారు. బావగారు, కాఫీ. కూర్చోమ్మా. నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. సూర్యకి భార్గవికి విడాకుల కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక ఆటంకం. అసలు ప్రాబ్లం అంతా మీ డాడీలోనే ఉందమ్మా. నేనే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడదామనుకుంటే పెద్ద గొడవ అవుతుందేమని భయం. నేనంటే మీ డాడీకి అసలు పడదు కదా. అవును, నువ్వు మొన్న వెళ్ళి మాట్లాడావు కదా, ఏమన్నారు? ఆ రోజు మీరు చెప్పింది నిజమే బావగారు. మా డాడీ దాన్నే సపోర్ట్ చేస్తున్నారు. కన్న కూతురునన్న మమకారం కొంచెం కూడా లేదు. చివరికి ఆ భార్గవి ముందే
నా మీద చేయి చేసుకున్నారు. ఆఫీస్కి వెళ్ళి సూర్యని ఎందుకే కలిసావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తానేమనుకున్నావో? ప్రియా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను సూర్యని కలిసిన ఉద్దేశం వేరు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు. ప్రియా, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటే నువ్వు చెప్తే నేను వినేది? ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావే? ఇదేం చేసిందో తెలుసా? నాకు తెలియకుండా నా భర్త చుట్టూ తిరిగి తను ఒళ్ళో వేసుకోవడానికి చూస్తుంది. నోరు పోయివే. నీ భర్త సిగ్గులేదు ఆ మాట అంటానికి? ఇప్పుడు నువ్వు అనుకుంటున్న భర్త నీకంటే ముందు భార్గవికి భర్త. పరాయి భర్తని వల్ల వేసుకునే గుణం నీకుందేమో గాని భార్గవికి లేదు. ఊరుకో ప్రియా. మీ డాడీకి ఆ భార్గవి మీద ప్రేమ మాత్రమే ఉందనుకున్నాను, కానీ నీ మీద ఇంత ద్వేషం ఉందనుకోలేదు. కాకపోతే మరేంటి ప్రియా, ఏ కన్న తండ్రి అయినా కూతురుతో ఇలా ప్రవర్తిస్తాడా? కన్న కూతురు కంటే అన్న కూతురు ఎక్కువైపోయింది మీ డాడీకి. అసలు ఆ భార్గవి అంటే ఎందుకు అంత ఇష్టం? కన్న కూతురు కంటే అన్న కూతురు ఎక్కువైపోయింది మీ డాడీకి. అసలు ఆ భార్గవి అంటే ఎందుకు అంత ఇష్టం? అంత మా కర్మ. మామూలుగా అయితే మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో అసలు ప్రాబ్లం మొదలైంది. ఎవరు లేరని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. మొదట్లో మా డాడీ భార్గవిని ప్రేమగా చూస్తుంటే, తల్లిదండ్రులు లేని పిల్ల కదా, అందుకే ప్రేమగా చూస్తున్నాడేమో అనుకుని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాను రాను ఆ ప్రేమ కాస్త పిచ్చిగా ముదిరి మా పాలిట శాపంగా మారింది. ఎంత అమ్మా నాన్న లేకపోతే మాత్రం 3 పూట్ల ఇంత అన్నం పెట్టమను, లేదంటే 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఆవిడ పైన బ్యాంకులో వేయమను. అంతేకాని కన్న కూతురు జీవితాన్ని ఇచ్చేస్తానంటే ఎలా? అందుకే అన్నాను, నువ్వంటే మీ డాడీకి ద్వేషం అని. నువ్వంటే మీ మమ్మీకి చాలా ఇష్టం కదా, ఇంత జరుగుతున్న మీ మమ్మీ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? తను మాత్రం ఎంతని గొడవ పెట్టుకుంటుంది బావగారు. అసలు ఈ భార్గవి మా ఇంటికి వచ్చేంత వరకు మా మమ్మీ మాట జవదాటేవారు కాదు మా డాడీ. కానీ ఇప్పుడు దానికోసం చివరికి మా మమ్మీని కూడా ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారంటే అది మా డాడీని ఎంతగా మాయ చేసిందో అర్థం చేసుకోండి. పాపం మా మమ్మీ నా కోసం ఎంత బాధపడుతుందో తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. ఏంటి ప్రియా, నువ్వేడుస్తున్నావా? ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఈరోజు నీకు దక్కాల్సిన ప్రేమని భార్గవ్కి ఇచ్చిన మీ డాడీ రేపొద్దు నీకు దక్కాల్సిన ఆస్తిని కూడా దానికే ఇచ్చేస్తాడు. ఎస్, జరగబోయేది ఇదే. చిన్న కూతుర్ని హాస్టల్లో పడేశాడు, పెద్ద కూతుర్ని కనీసం ఇంటి గడప కూడా తొక్కద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న భార్యకి విలువ లేదు. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు జరగబోయేది ఊహించుకోవడానికి. నో బావగారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి ఒప్పుకోను. అసలు మా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా దానికి దక్కనివ్వను. అది మా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. ఇప్పుడున్న పరిస్థితిలో అది జరిగే పని కాదు ప్రియ. కళ్ళ ముందు కోట్లాస్తి కనిపిస్తుంటే వదిలేసి వెళ్ళడానికి భార్గవి అనిపించిదా? కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆస్తి చుట్టూ జనాలు చేరితే తెలివిగా జనాలైనా తెప్పించాలి, లేదా వాళ్ళకు అందకుండా ఆస్తిని చేజిక్కించుకోవాలి. ఏంటి అర్థం కాలేదా? ఆస్తిలో నీకు రావాల్సిన వాటాని నువ్వు వెళ్ళి మీ డాడీని అడుగు. మీ డాడీ అంత ఈజీగా ఇవ్వడు. కానీ నువ్వు మనసు పడ్డ సూర్యుని వేరే వాళ్ళు సొంతం చేసుకుంటే తిరిగి పట్టుదలతో నీ వాడిని చేసుకున్నావు. మరి
నీకు న్యాయంగా దక్కాల్సిన ఆస్తిని ఆ మాత్రం దక్కించుకోలేవా? నా వాటా నేను తెచ్చుకుంటాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రాజెక్ట్ రావడానికి మనమందరం ఎంతో కష్టపడ్డాం. మరి కంప్లీట్ చేయడానికి కూడా అంతే కష్టపడాలి. ఇంకో ముఖ్య విషయం, మరి ఈ రోజు కూడా మనం ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నామంటే దానికి కారణం మన ఎంప్లాయీస్. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. సో ఈ సంవత్సరం నుంచి వాళ్ళని కూడా మన ప్రాఫిట్స్లో వాటాదారులను చేద్దాం అనుకుంటున్నాను. శబాష్ డాడీ, అందరూ రాజేంద్ర ది గ్రేట్ అంటుంటే ఏమో అనుకున్నాను. కానీ మీ ప్రాఫిట్స్ ని ఎంప్లాయీస్ కి షేర్ చేస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ డాడీ. కానీ ఎంప్లాయీస్ మీద ఉన్న ప్రేమ మీకు మీ కన్న కూతురు మీద లేకుండా పోయింది. ప్రియా, ఏంటా మాటలు? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంటికెళ్ళు, నేను వచ్చి మాట్లాడతాను. ఏ ఇంట్లో మాట్లాడాలి? నేనున్న ఇంటికి మీరు రారు, మీరున్న ఇంటికి నేనొస్తే నా కాళ్ళు విరగొడతానన్నారు. ఇంకెక్కడ మాట్లాడాలి? నేను మాట్లాడాలనుకున్నది ఇప్పుడే ఇక్కడే మాట్లాడతాను. ఇంకెక్కడ మాట్లాడాలి? నేను మాట్లాడాలనుకున్నది ఇప్పుడే ఇక్కడే మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఏ మినిట్. నీకు పిచ్చి పట్టింది, పద చెప్తాను. నీకేమన్నా పిచ్చెక్కిందా? అంతమంది పెద్దవాళ్ల ముందు మతి లేకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మతి లేంది నాకు కాదు, మీకు. కన్న తండ్రి అన్న కనీస బాధ్యత కూడా లేకుండా మీరే పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. ప్రియా, కన్న కూతుర్ని ప్రేమించడం చేతగాని మీకు కొట్టే హక్కు కూడా లేదు. మేమే పాపం చేశాం డాడీ. చెల్లెళ్ళేమో ఎక్కడ దూరంగా ఉన్న హాస్టల్లో ఉంచారు. నేను దగ్గరే ఉన్నా ఏ రోజు నాకిష్టమైన పని చేయలేదు. ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు? మీ కూతురుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా? పాపం చేసుకుంది నువ్వు కాదే, మేం చేసుకున్నాం. అందుకే మా కూతురుగా పుట్టాం. నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాం. తల్లిదండ్రులమని కనీసం నీకు మా మీద గౌరవం లేదు. మానవత్వం లేకుండా ఆ భార్గవి జీవితంతో ఎందుకే ఆడుకున్నావు? భార్గవి 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 ఎప్పుడు చూసినా దాని గోలేనా? అసలు మీ కన్న కూతురిని నేనా ఓ భార్గవ? ఇప్పటి వరకు నాకు దక్కాల్సిన ప్రేమను దానికి పంచారు. ఇలాగే ఊరుకుంటే నాకు రావాల్సిన ఆస్తిని కూడా దానికే రాసిస్తారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆస్తిని వాటాలుగా వేసి నాకు రావాల్సిన వాటాని నాకు ఇవ్వండి. ఏంటి ఆస్తి వాటాలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు వాటా అడిగే ముందు మనకున్న ఆస్తుల విలువెంతో తెలుసా? అయినా కన్న కూతురైనంత మాత్రాన ఆస్తి మీద హక్కు రాదు. దాన్ని అనుభవించడానికి అర్హత కావాలి. నీకు ఆ అర్హత లేదు. అర్హతల గురించి హక్కుల గురించి మీరు చెప్తే గాని తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాదు. నా హక్కులేమిటో నాకు బాగా తెలుసు. మర్యాదగా నాకు రావాల్సిన వాటాన్ని నాకు పంచండి, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. తండ్రి మీదే కేసు పెట్టినా కూతుర్ని చెయ్యొద్దు, జాగ్రత్త.
10 మందిలోనూ పరుగు పోయింది. ఇది నిజంగానే ప్రియకు పుట్టిన బుద్ధి కాదు. ఆ హరిగాడే ప్రియను రెచ్చగొట్టి నా మీదకు పంపించుంటాడు. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక నా కూతుర్ని అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలనుకుంటున్నాడు. వాడిని ఊరికినే వదిలిపెట్టకూడదు. Hey! Hey! Hey, mister! Hey! ఎవర్రా నువ్వు దారికి అడ్డంగా కారు ఆపావు? నా దారికి అడ్డంగా వచ్చేవాణ్ణి అడ్డదారులు తొక్కదని హెచ్చరించడానికే రోడ్డుకి అడ్డంగా కారు ఆపాను. అడ్డదారులు తొక్కుతున్నది ఎవర్రా? నువ్వా నేనా? బిజినెస్ లో నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నా కూతుర్నే నా మీద గుచ్చుకొలుపుతావా? ఆడపిల్లని అడ్డం పెట్టుకోవటానికి సిగ్గు లేదురా నీకు? రాజేంద్ర, మర్యాద ఇచ్చి మాట్లాడు. నిన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకున్నాయి. నీ కూతుర్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వే అడ్డదారులు తొక్కి నాకు దక్కాల్సిన కాంట్రాక్టుల్ని కొట్టేస్తున్నావు. రేయ్, అది నా బిజినెస్ రా. నీకు నిజంగా దమ్మే ఉంటే నన్ను ఎదుర్కొని ఆ కాంట్రాక్ట్ నువ్వే కొట్టేయచ్చుగా. నీ రాజేంద్రను ఎదుర్కోవడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. అయినా నువ్వెంత, నీ బతుకెంత? నా మోచేతి కింద నీళ్లు తాగి నేను విసిరేసిన డబ్బులతో బిజినెస్ మొదలు పెట్టిన వాడివి నన్నే ఎదుర్కొని ఎలా నిలబడగలను అనుకున్నావు? బిజినెస్ ఎలా మొదలు పెట్టామన్నది కాదు, ఏ రేంజ్కి వెళ్ళామన్నదే ముఖ్యం. చూపిస్తా, తొందరలోనే నా రేంజ్ ఏమిటో చూపిస్తా. నీకంత సీన్ లేదు. ఈ రేంజ్ ఏంటో ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నప్పుడే అర్థమైంది. నా ఆస్తిలో సగం వాటా కొట్టేసి నన్నే మించిపోదాం అనుకున్నావు కదూ. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళని నా లైఫ్లో చాలా మందిని చూసాను. నువ్వు ఎంతో మందిని చూసుంటావు రాజేంద్ర, కానీ నాలాంటి వాడు మాత్రం నీకు ఎప్పుడు తగిలుండడు. 1000 ఏనుగులు తిన్న రాబందు కూడా ఒక తుఫాన్ గాలికి అడ్రస్ లేకుండా పోతుంది. నువ్వేదో మహాసముద్రం అనుకుంటున్నావు, కానీ దాని ఒడ్డున ఎగిసిపడే కెరటాన్ని కూడా కాదు. కానీ నేను మాత్రం ఉప్పెన లాంటి వాడిని. ఒడ్డుని దాటి రాగలను, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపేయగలను. నా ఎదురుగా నిల్చొని మాట్లాడటానికే భయపడేవాడివి ఈ రోజు నాతోటే ఛాలెంజ్ చేసే స్థాయిలో సాహసం చేస్తున్నావంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? నా కూతురు నీ దగ్గరుంది కదా అని దాన్ని అడ్డం పెట్టుకుని నన్నేమన్నా చేయొచ్చన్న ధైర్యమా? నీకు ఎదుటి మనిషి బలహీనతల మీద దెబ్బ కొట్టడం మాత్రమే తెలుసు, కానీ నేను ఎదుటివాడి బలం మీద కూడా దెబ్బ కొట్టగలను. అసలు నాకు ఒక కూతురే లేదని డిసైడ్ అయ్యానే అనుకో, నువ్వు ఉండవు. నీ బిజినెస్ ఉండదు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో అది చూద్దాం. అంత టైం డిసైడ్ చేస్తుంది. నీతో నాకు వాదనలేండి. ఇప్పటి నుంచే మన ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు.